పోలీస్ స్టేషన్ కి రమ్మని చెప్పింది ఎవరు? నన్ను ఒక ఎస్ఐను, ఒక కానిస్టేబుల్ ఇద్దరు కలిసి ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారన్న. నాకు ఒకటే ప్రెషర్ ఉన్నది. ఎక్కడున్నావు సురేష్? ఏంది రావా స్టేషన్‌కు? నీతోని మాట్లాడాలి అన్నారు. సరే సార్ ఎవరు? వస్తున్నా ఎస్ఐ గారు అన్నారు. ఎస్ఐ గారన్నారు. సరే సార్ వస్తా సార్ అని నేనన్నా. వచ్చినంక స్టేషన్‌కొచ్చినంక ఏంది బాబు అది ఇది అనేసి ఒక్క నిమిషం అట్లా మాట్లాడిండు. మాట్లాడి "అరేయ్! వీడిని మొద్దుకెక్కిర్రా బయ్. వీనికి మొద్దుకెక్కిర్రి. నీకేం అవసరంరా? ఎమ్మెల్యే మీదనే పోస్ట్ పెట్టేంత అదే ఇనవరా" అనేసి అన్నాడు. నేను విద్యార్థి సమస్యల గురించి, నిరుద్యోగుల సమస్యల గురించి, ప్రాంతీయ సమస్యల గురించి ఏదైనా ఉంటే కొట్లాడేటువంటి ఒక వ్యక్తినన్నా. కానీ నన్ను మొద్దుకెక్కిచ్చేసరికి నా మనోభావాలు దెబ్బతిన్నాయి. నాకు న న న ఇప్పుడు కాళ్ళు గూడా నిలబడనటువంటి పరిస్థితి సరిగా ఉన్నదన్న. ఆ లాఠీ కొడితే ఆ లాఠీ మొత్తం ఇరిగిపోయిందన్న నన్ను కొట్టే దెబ్బలకు. 4 సార్లు కొట్టిండు. ఆ లాఠీ మొత్తం ఇరిగింది. అయినా ఆగలే అప్పటికి. పిఏ విజేందర్ రెడ్డిను, మళ్ళా కాకిరాల హరిప్రసాద్‌ను, మళ్ళా తిరుపతి రెడ్డిను, మళ్ళా ఇంకోటి శారదా బుక్ స్టాల్ ఆయనను, గంజి వాళ్ళు ఈ ఈ వీళ్ళందరూ వచ్చి కూడా నన్ను ఆ నాయకుల ముందు మిమ్మల్ని కొట్టిండా? కొట్టిండన్న. మళ్ళా వాళ్ళ ముందు నన్ను వీళ్ళ ముందు వీళ్ళు ఎవరైతే వీళ్ళొచ్చిన లీడర్‌లో ఎస్ఐ ముందే నన్ను